హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్లా హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మనం ఒకటి తెలిస్తే దేవుడు ఇంకొకటి తెలుస్తాడు అని అంటారు కదా. ఒక్కొక్కసారి అలా జరుగుతుంది అనడానికి ఈ వీడియో నిదర్శనం. నేను ఇంచుమించుగా అంటే ఒక ప్రోగ్రామ్ అంటూ అనుకుంటున్నాం కానీ వెళ్తానా వెళ్ళనా అని నాకు కూడా ఐడియా లేదు. 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ షిరిడీ వెళ్ళే అదృష్టం కలిగింది. అంటే బాబా అంటే కొంతమందికి అభిప్రాయం ఒకలా ఉండొచ్చు, కొంతమందికి ఇంకొకలా ఉండొచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, అంటే ఎవరి అభిప్రాయాలు, ఎవరి ఇష్టాలు, ఎవరి నమ్మకాలు వాళ్ళవి అంతే. నేనైతే ఏ పని మనం అనుకుంటే జరిగిపోదు. ఏదైనా సంకల్పం ఉండి వెళ్ళాలనుకుంటే తప్ప అవ్వదు. ఇంచుమించు నేను మా మ్యూజిక్ ఫ్రెండ్ సీత కలిసి ఎప్పటి నుంచో ఎక్కడికైనా వెళ్దాము, షిరిడీ కానీ ఏదైనా వెళ్దాము, ఒక టెంపుల్కి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొద్దాము అని అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా నాకు 15 రోజుల నుంచి ఒంట్లో బాగోట్లేదు కదా, ఓపిక లేనట్టుగా ఉంటుంది, ఏదో రోజు డల్గా ఉంటున్నాను అని చెప్పని లాస్ట్ వీకే అనుకున్నాం వీకెండ్ సరదాగా వెళ్ళొద్దామా, ఒక 2 రోజులు మంచిగా బాబాని దర్శించుకొద్దామా అని అడిగినప్పుడు నో చెప్పలేక ముందు అసలు వేరే ఆమె సీత కూడా చేయించేసుకున్నారు. బట్ తర్వాత నేను జాయిన్ అయ్యాను అనమాట. అనుకోకుండా చెప్పాను కదా. సో 15 సంవత్సరాల తర్వాత మా శ్రావణి చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు, అక్క వాళ్ళ అత్తగారు వాళ్ళు, మేము అందరం కలిసి షిరిడి, నాసిక్, త్రయంబకేశ్వరం అన్నీ చూడడానికి వెళ్ళాం అనమాట. అప్పట్లోనూ మళ్ళీ 15 ఏళ్ళ తర్వాత నేను సీత పుణ్యమా అని అది కూడా, ఎందుకంటే తను పాపం అడుగుతూ ఉండేదనమాట, వెళ్దామా శిరీష సరదాగా మనం కలిసి అని అనుకున్నప్పుడు. యాక్చువల్గా సీత వాళ్ళు రెగ్యులర్గా వెళ్తూ అనమాట. సీత ఇంకొక ఫ్రెండ్ ఉన్నారనమాట, వాళ్ళు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. సో ఈసారి నన్ను కూడా తీసుకెళ్దామని అనుకుందనమాట. సరదాగా ఒక చేంజ్ ఉంటుంది. ఎప్పుడు మనం ఇంట్లో మ్యూజిక్ క్లాసులు, ఇంట్లో యూట్యూబ్ ఇవే సరిపోతున్నాయి కదా, వెళ్దాం సరదాగా మంచి. అంటే ఈ మధ్యన ఎక్కువగా ఫ్రెండ్స్ తోటి ట్రిప్స్ చాలా బాగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడు ఏంటంటే మనం ఫ్యామిలీతోటే వెళ్ళాలి, ఫ్యామిలీతోటే అనుకుంటూ ఉంటాము. బట్ నిజంగా ఇది ఒక చాలా మంచి రిక్రియేషన్ అని చెప్పొచ్చు. అంటే ఒక మీ చేంజ్ ఖచ్చితంగాను. నేను మాత్రం దాన్ని చాలా అంటే చాలా 2 days నాకు 2 నిమిషాలు అయిపోయినట్టుగా అనిపించింది. అంత బాగా ఎంజాయ్ చేస్తాను. అంటే అన్నీ మర్చిపోయాయి. ఇంట్లోనూ టెన్షన్స్ ఏమీ లేవు. జస్ట్ ఏదో కాలేజ్ చదువుకుంటూ ఫ్రెండ్స్ అందరం బయటికి వెళ్తే ఎలా ఉంటుంది అలా అనిపించింది. నేను, సీత, ఇంకొక మీనా గారు అని చెప్పని సీత ఫ్రెండ్ అనమాట, ముగ్గురం కలిసి షిరిడి ప్రయాణం పెట్టేసాం అనమాట. కానీ 2 days చాలా ప్లాన్డ్గా అన్నీ పక్కగా ప్లాన్ చేసుకుని వెళ్ళాం అనమాట. ముఖ్యంగా అన్నీ సీత బుక్ చేసేసింది. బస్సు కానీ, దర్శనం కానీ ఎలా చేసుకుంటే ఫ్రెండ్స్తో వెళ్తే ఎంత ఈజీగా ఉంటుంది అనేది నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఒక మెయిన్ ఒకటి చూసాం మేము. అసలు చాలామంది షిరిడి వెళ్ళిన వాళ్ళు చూడరేమో అని అనుకుంటున్నాను నేను, నాకు తెలిసి. బట్ మేబీ అది లేటెస్ట్గా కట్టారో ఏమో నాకు తెలియదు. కానీ అసలు ఆసమ్ ఫీలింగ్ అంతే ఇంక చెప్పచ్చు. ఎప్పుడైనా వెళ్ళాలంటే ఒకరోజు కాదు 2 days పెట్టుకుని మాత్రం ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు. యాక్చువల్గా మేము శుక్రవారం సాయంత్రం బస్సు ఎక్కానమాట. ఆర్టీసీ బస్, మామూలుగా తెలంగాణ స్టేట్ ఆర్టీసీ బస్ ఉంటుంది, అందులో లహరి ట్రావెల్స్ అని చెప్పని. ఫ్రైడే ఈవినింగ్ ఎక్కితే సాటర్డే మార్నింగ్కి మేము దిగిపోయామన్నమాట. సాటర్డే ఏంటంటే శనిసింగనాపురం, అక్కడికి 2 hours 75 kilometers ఎంతో జర్నీ. సో వెళ్తే మంచిది అని అనిపించి దర్శనం చేసుకోవడానికి వెళ్దామని చెప్పని ఉదయాన్నే మామూలుగా లేచేసి 7:30 కల్లా బస్ దిగిన తర్వాత ఫ్రెష్ అప్ అది అయిపోయి 9 కల్లా చిన్నారా హోటల్ అని చెప్పి ఉందనమాట. మన ప్యూర్ ఆంధ్ర టైపు మనకి టిఫిన్స్ కానీ మన లంచ్ కానీ దొరకాలి అంటే అక్కడికే వెళ్ళాలి. మిగతా అన్నీ కూడా నార్త్ సైడ్ అంత బాగోవు అసలు ఫుడ్. బట్ ఇది మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ అనిపించింది. అక్కడ అడిగితే చెప్పారు ఎంత రష్గా ఉందంటే అంత రష్గా ఉంది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి హోటల్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఒక మంచి డ్రైవర్ని కారు బుక్ చేసుకుని 10 కల్లా బయలుదేరాము. ఇంచుమించు 12 కల్లా మేము శనిసింగనాపురం వెళ్ళిపోయాం. ఎందుకంటే శని దోషాలు ఎవరికైనా ఉన్నవాళ్ళు వెళ్తే అక్కడ నూనె పోస్తే శని అనుగ్రహం దొరుకుతుందని చెప్పని మనకి నమ్మకం కదా. మామూలుగా మనం శని స్తోత్రం కూడా చదువుకుంటూ ఉంటాం. నీలాంజన సమాపసం రవిపుత్రం యమాగ్రహం ఛాయామార్తణ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అని చెప్పి చదువుకుంటూ ఉంటాం కదా మనం. ఏళ్ళనాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా, ఎవరైనా కూడా ఎక్కువగా అక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు. అక్కడ ఇళ్ళకి తాళాలు ఉండవట, దొంగలు పడితే కనుక శనీశ్వరుడు ఖచ్చితంగా వాళ్ళు శిక్షిస్తారని చెప్పని అంటారు. బయట ఉంటుంది యాక్చువల్గా, నడిచే ప్రాంగణం చాలా ఎక్కువ, లోపలంతా నడిచేది. బట్ అక్కడ ఏంటంటే శనిదేవుడు మాత్రం బయట ఎండలో ఉన్నట్టుగానే ఉన్నారు. పాపం నాకు అదే అనిపించింది. మనం డైరెక్ట్గా వెళ్ళి టికెట్ కొనుక్కొని కూడా నూనెతో అభిషేకం ఆయనకి చేయొచ్చు. లేదంటే అక్కడ విడిగా ఒక టేబుల్ ఉంటుంది అనమాట, అందులో జాలీగా ఉంటుంది, అందులో మనం నూనె పోసేస్తే డైరెక్ట్ స్వామివారి పైనుంచి కూడా ఆయనకు నూనెతో అభిషేకం చేసినట్టు కూడా అవుతుంది. మేము పోయలేదు, ఎందుకంటే లేని వాళ్ళు పోయకూడదు, ఉన్నవాళ్ళు మానకూడదు అంటారు కాబట్టి జస్ట్ మేము దర్శనం మాత్రం చేసుకుని వచ్చేసాము. వస్తూ ఉంటే అక్కడ శివ టెంపుల్ ఉందనమాట. అందులో చక్కగా గణపతి, దత్తాత్రేయ స్వామి, వినాయకుడు,
ఇంకా చాలామంది ఉన్నారన్నమాట. శివుడు, ఇంకా విష్ణుమూర్తి, అందరి దేవుళ్ళు ఉన్న ఒక మంచి టెంపుల్ అనమాట. ఎంత బాగుందో అసలు నిజంగానో. అంతే పాలరాతి విగ్రహం అనమాట. శివుడు టెంపుల్ అయితే ఎంత బాగుందంటే అక్కడ నేను సీత కలిసి ఒక మంచి పాట పాడాము. అసలు ఎంత బాగుంది అనిపించిందంటే శివ సాంగ్ అయితేను, అంటే ఒక డివైన్ ఫీలింగ్ అనమాట. చాలా 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 బాగా అనిపించింది. అంటే రిటర్న్లో వచ్చినప్పుడు ఉంది ఇది. హ్యాపీగా ఆ దర్శనం చేసేసుకొని, కానీ ఎండ మాత్రం విపరీతంగా ఉంది. ప్లీజ్ అవాయిడ్ సమ్మర్ టైం, ఎందుకంటే ఇంత వేడిలో మనం వెళ్ళలేము. యాక్చువల్గా అంత మేము ఇబ్బంది పడలేదు, కానీ ఇంటికి వచ్చాక మాత్రం చాలా వీక్ అయినట్టుగా అనిపించింది మళ్ళీ నాకు. ఎందుకంటే మనం తిరిగినప్పుడు తెలియదు ఆ ఉత్సాహం మీద, తర్వాత మనం స్ట్రెయిన్ అవుతాము. సో ఎండలో చెప్పులు ఎక్కడో పెట్టాము. ఎందుకంటే శని టెంపుల్లో ఏంటంటే కొంచెం మోసాలు జరుగుతాయి. కారు ఒక చోట ఆపి వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళిపోయి మన చేత అన్నీ శని దేవుడికి ఇప్పించేయాలని చెప్పని నల్లగుడ్డ, నువ్వులు, ఏంటేంటో నూనె అన్నీ కొనిపించేస్తారు. అస్సలు కొనద్దు అలాంటివి ఏమీను. వాళ్ళు ఎంత మిమ్మల్ని పుష్ చేసినా మాత్రం అసలు వద్దు. మీకు దర్శనం చేసుకోవాలంటే తెలుసుకుని రాసికి మనకి శని దోషం ఉందా లేదా కనుక్కుని మాత్రం వెళ్ళాలి, లేకపోతే మాత్రం గ్యాంబ్లింగ్ ఉంటుంది ఖచ్చితంగాను. సో మమ్మల్ని ఎక్కడో దింపించేసరికి అక్కడి నుంచి టెంపుల్కి నడిచేసరికి కాళ్ళు మాత్రం విపరీతంగా కాలిపోయాయి అసలు. వెంటనే మళ్ళీ 2-2:30 కల్లా వచ్చేసి లంచ్ తినేసి పడుకుని ఒక గంట, మళ్ళీ మా 6కి హారతి అనమాట. సాయంత్రం హారతి ఉంటుంది కదా, అది ఆన్లైన్లో సీత బుక్ చేసేసింది. 410 రూపీస్ అనమాట ఈచ్ టికెట్. సో మా ముగ్గురికి టికెట్ బుక్ చేసేసింది అనమాట. మనం వెళ్ళడానికి ముందే మొబైల్ ఫోన్స్ అన్నీ మనం అక్కడ చెప్పులు అన్నీ మనం సబ్మిట్ చేసేయాలి కదా. సో ఇంక వీడియో తీసే అవకాశం నాకు రాలేదు. మళ్ళీ చక్కగా ఇంచుమించు మేము 5 కల్లా, మీరు దగ్గరగా వెళ్ళి బాబాకి కూర్చోవాలి అంటే మీరు 4:30, 6:30 హారతి అయితే 5 కల్లా మీరు లైన్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడే మనం, ఎందుకంటే రష్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఎండలు కాబట్టి సాయంత్రం చాలామంది దగ్గరగా బుక్ చేసేసుకుంటారు. సో మనం లేట్ అయిన కొద్దీ వెనక్కి వెళ్ళిపోతాం. అఫ్కోర్స్ ఎక్కడికక్కడ స్క్రీన్స్ పెడతారు మనకి, దగ్గరగా చూడొచ్చు బాబాని. కానీ ఏంటంటే కొంచెం ముందుగానే 4:30కో మనం రెడీ అయిపోయి 5 కల్లా వెళ్ళిపోయి ఈ ఫోన్స్ అన్ని సబ్మిట్ చేసేసి చక్కగా లోపలికి వెళ్ళిపోతే మనం దగ్గరగా చూడగలుగుతాము. ఇంచుమించు ఒక 2 గంటలు అక్కడ పడుతుంది. 6:30 to 7:30 మేము బయటకు వచ్చి, అంటే కింద మళ్ళీ లోపల ధుని కానీ అక్కడ మందిరం కానీ ఇంకా అవి సమాధులు అవి ఉంటాయి కదా చాలాను, లెండి బాగు, నుయ్యి, ఇంకా చాలా ఉంటాయి బాబాకి సంబంధించినవన్నీ. అవన్నీ చూసేసరికి మాకు 8:30 అయింది బయటకు వచ్చేసరికి. ఇంచుమించుగా ఇంకా బయట కూడా చావడి, ఇంకా బాయిజాబాయి అమ్మవారి, బాయిజాబాయిది ఒక టెంపుల్ లాంటిది, అలా చాలా ఉన్నాయి ఇంకాను. సో అవన్నీ చూసేసరికి 9-9:30 అయింది మాకు. 9 అయినట్టుంది. చిన్నగా షాపింగ్ అది చేసుకుని మళ్ళీ చిన్నారావు హోటల్కి వెళ్ళేసరికి 9:30. సో మళ్ళీ అక్కడ అలా డిన్నర్ అది తినేసిన తర్వాత రూమ్కి వెళ్ళి 10కి హాయిగా పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఏం చేసామంటే అక్కడ సాయి తీర్థని ఒక అసలు మంచి ప్లేస్ అనమాట. చాలా బాగా ఏం చేస్తాం, టికెట్ 760 రూపీసో 750 రూపీసో ఉంది, కానీ వర్త్ అని చెప్పచ్చు. అందులో లేజర్ షోస్, అంటే టీవీ 3D షోస్ అవి ఉంటాయి. 6 షోస్ ఉంటాయి మొత్తం మనకి 4 hours. మీరు ఆ రోజుకి బుక్ చేసేసుకుంటే కానీ హ్యాపీగా, అంటే రిలాక్స్ అవుతాం. మనకి ఎక్కువ ఎండలో పడి స్ట్రెయిన్ అయిపోవాల్సింది ఏమి ఉండదు. మంచి ఏసీ థియేటర్స్లో థీమ్ పార్క్ అనమాట ఇది. షిరిడీలో నాకు తెలిసి ఇది ఎప్పుడు కట్టారో నాకు ఐడియా లేదు, కానీ బట్ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పచ్చు. 100% రికమెండెడ్. బాబాని చూసింది అఫ్కోర్స్ మనం డివోషనల్గా మనం డివైన్స్ ఫీలింగ్ వస్తుంది బాబా దగ్గరికి వెళ్ళేసరికి, ఇష్టమైన వాళ్ళు. బట్ అప్పుడు వెళ్ళి వచ్చేయకుండా ఇంకొక రోజు ప్లాన్ చేసుకుని ఇది మాత్రం ఎక్స్పీరియన్స్ చేయండి. నిజంగా మీరు వావ్ అంటారు అంతే. నేను కూడా ఫస్ట్ టైం మా సీతకు తెలిసిన వాళ్ళు చెప్పారన్నమాట, సాయి తీర్థ్ వెళ్ళండి చాలా బాగుంటుంది. నేను టికెట్ అనుకున్నాను, అమ్మో 760 రూపీస్ ఎందుకు వేస్ట్ కదా అని అనిపించింది. కానీ లోపలికి వెళ్ళాక అసలు మొత్తం ఆ వైబే వేరే అనిపించింది నాకు. అంటే ఒక పెద్ద బాబా విగ్రహం, ఎక్కడ పడితే అక్కడ బాబాలు ఉంటూ ఉంటారు కదా, అంటే ఒక రిలాక్సేషను. అసలు అందులో షోస్ ముందు అయితే టెంపుల్ టూర్ అని చెప్పని ఒకటి ట్రైన్లో ఎక్కించి తీసుకెళ్ళారు. మీకు నేను అవి విజువల్స్ పెడతాను, మీరు జస్ట్ వాచ్ చేయండి. నేను వీడియోలో షేర్ చేసిన దానికన్నా మీరు చూస్తే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు అంతే. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే చెప్పాను కదా, బాబా మీద ఇప్పుడు చాలామంది ఎవరు నమ్మకాలు వాళ్ళ ప్రకారం ఉన్నారు. బట్ మనం ఎవరిని కాదన్నాం, ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరిది కాదంది. మాకు చిన్నప్పటి నుంచి బాబా అంటే ఇష్టం, మేము నమ్ముకుంటూనే వచ్చాం బాబాని. బట్ వెళ్ళడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందంతే. ఒక్కొక్కసారి ఎవరి దానో మనం వెళ్తూ ఉంటాం. చెప్పానుగా సీతకే సగం పుణ్యం అని చెప్తాను నేను, ఎందుకంటే పాపం ప్లాన్ చేసి అంతా తీసుకెళ్ళింది కాబట్టి. యాక్చువల్గా బాబా దయ్యలేనిదే కూడా మనం వెళ్ళలేము అక్కడ వరకు. ఏదైనా పిచ్చిగా కాలికి దారం లాగినట్టు లాగుతారు కదా, ముందు రానని చెప్పేసాను యాక్చువల్గాను. వాళ్ళు టికెట్స్ చేంజ్ చేసుకున్నారు. మళ్ళీ 2 days తర్వాత సరే వస్తానులే సీత అని చెప్పని మళ్ళీ విడిగా
టికెట్స్ నేను కూడా చేయించుకుని అప్పటికప్పుడు 2 డేస్లో ప్రయాణం అయి వెళ్ళాను అనమాట. చూసారా అంత మిరాకిల్. అంటే మన చేతిలో ఏమీ లేదు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏది చెయ్యాలన్నా కూడాను. అక్కడ మంచిగా ముగ్గురం ఎంజాయ్ చేసాము. పాటలు పాడడం సీత, నేను, మీనా గారు కూడా మంచిగా మాతో కలిసిపోయినట్టుగా ఉన్నారు. యాక్చువల్గా నేను సీత ఉంటే కబుర్లు వేరే ఏం అవసరం లేదనిపిస్తుంది. అక్కడ ఉన్నవన్నీ చక్కగా అన్నీ తిరిగి, అంటే చిన్నపిల్ల అయిపోయాం ఒక్కసారిగా మేము. వేరే ఏమి మాకు గుర్తులేవు, ఇంట్లో టెన్షన్స్ ఏమి, హెల్త్ కూడా ఏమి గుర్తులేదు నాకైతే అసలు. అబ్బా 2 రోజులు ఇట్టే అయిపోయాయి, ఎంత బాగున్నాయో అనిపించింది. చక్కగా లేవడం, మంచిగా రెడీ అవ్వడం, భోంచేయడం, ఏదైనా దర్శనానికి ఏదైనా చూడడానికి వెళ్ళిపోవడం, అంతే. ఫస్ట్ ఇవి అన్నమాట. అందులో ఫస్ట్ వచ్చి టెంపుల్ టూర్ అని చెప్పాను కదా, అసలు ఇది ఎంత బాగుందంటే ప్రతి టెంపుల్ మన కళ్ళకు కట్టినట్టుగా అక్కడ. బాలాజీ టెంపుల్ కానీ, పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కానీ, మధుర మీనాక్షి టెంపుల్ కానీ, సాయిబాబా టెంపుల్ కానీ, ఇంకా చాలా ఉన్నాయి. అదొక 5 minutes to 10 minutes ఉంటుంది అంతే. మనం ఒక చిన్న ట్రైన్లో ఎక్కి కూర్చుంటాము, మొత్తం అంతా బ్లాక్, ఏముండదు. అక్కడ వాతావరణం, ప్రజలు ఎలా ఉండేవారు, ఆ టెంపుల్ విశిష్టత ఏంటి, అవన్నీ మనకు అక్కడ ఆపి, ఆ ట్రైన్ అక్కడ ఆపి మనకు చూపిస్తారనమాట. ట్రైన్లో మనం వెళ్తూ ఉంటాం, అటు ఇటు మొత్తం అంతా 3D లాగా పిక్చర్స్, టెంపుల్ మొత్తం అంతా డెకరేషన్ చేయడం, అవి లైట్స్, అసలు మాటల్లో చెప్పలేను అనిపించింది నాకు. అంత బాగుంది నిజంగానే. మీరు వినండి, తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను. यहाँ के जो प्रमुख मंदिर हैं उनमें से एक है श्री गणेश जी का श्री सिद्धि विनायक मंदिर। तो पहले दर्शन करते हैं श्री गणेश जी के, और दर्शन करने के साथ ही साथ ले लेते हैं गणपति बापा का आशीर्वाद भी। इस मंदिर का निर्माण श्रीमती देवीबाई पाटिल ने 16 नवंबर सन 1801 में करवाया था। ये मंदिर और ये देवता यहाँ आने वाले किसी भी श्रद्धालु को निराश नहीं करते और सबकी मनोकामना पूरी करते हैं। मुंबई से अब सीधे चलते हैं गुजरात। भगवान श्री कृष्ण का ये प्राचीन द्वारकाधीश मंदिर 2000 वर्षों से अधिक समय से यहाँ बसा हुआ है। मान्यता ये है कि द्वारका नगरी में भगवान श्री कृष्ण का निवास ठीक इसी स्थान पर हुआ करता था। गोमती नदी के किनारे बसे इस मंदिर के 2 द्वार हैं, मोक्ष द्वार और स्वर्ग द्वार। 4 धामों में से एक है ये द्वारकाधीश मंदिर। हर साल यहाँ कृष्ण जन्म का उत्सव बड़े धूमधाम से मनाया जाता है। अब हमारी यात्रा नर्मदा के उस पार उत्तर दिशा में होगी। हम वाराणसी नगरी से होते हुए दर्शन करने जाएंगे 4 धामों में से एक और धाम श्री केदारनाथ जी के। केदारनाथ रहते हैं। हिमालय के गढ़वाल क्षेत्र की पहाड़ियों में बसा बद्रीनाथ जी का मंदिर भी लगभग 3000 वर्ष पुराना है। भगवान कृष्ण के इस मंदिर का उल्लेख महाभारत, भागवत पुराण, पद्म पुराण इन सभी ग्रंथों में पाया जाता है। तो आइए दर्शन करते हैं श्री बद्रीनाथ जी के। एक पंडित को पहुंचते हैं। भगवान बुद्ध की इस बारी को कौन नहीं जानता। 800 साल पुराना ये मंदिर भक्त पंडित की भक्ति का प्रमाण ही है और महाराष्ट्र की संत परंपरा का आधार भी। महाराष्ट्र से अब सीधे चलते हैं जिंदा दिल पंजाब के स्वर्ण मंदिर में।
सिखों के चौथे गुरु श्री गुरु रामदास जी ने ये मंदिर 1577 में बनवाया था और 18वीं सदी में महाराजा रणजीत सिंह जी ने 750 किलो स्वर्ण अर्पण करके दरबार साहिब को सोने से सजाया था। ये आराम तख्त है और ये है गुरु ग्रंथ साहिब। हमारा अगला पड़ाव है पुरी का जगन्नाथ मंदिर, जिसमें बसे हैं साक्षात भगवान श्री कृष्ण यानी जगन्नाथ, बलभद्र यानी बलराम और सुभद्रा। भगवान जगन्नाथ का ये मंदिर सुप्रसिद्ध 4 धामों में से एक है और 4 धाम की यात्रा की शुरुआत भी यहीं से की जाती है। सन 1174 में कलिंग देश के राजा अनंत वर्मा ने इस मंदिर का निर्माण करवाया। अब चलते हैं दक्षिण भारत के मीनाक्षी मंदिर की ओर। मीनाक्षी जो देवी पार्वती का रूप है, उनके मंदिर का ये 1000 स्तंभों का तालाब है। 2500 वर्ष पुराने इस मंदिर के 50 मीटर ऊंचे 14 गोपुरम वास्तुशिल्प के सौंदर्य का प्रतीक है। इस मंदिर में 33,000 मूर्तियां हैं और यहाँ दर्शन के लिए रोज 15,000 से भी अधिक भक्त आते हैं। आंध्र प्रदेश के चित्तूर की ये पहाड़ियाँ हमें पहुँचाएंगी भारत के सबसे प्रसिद्ध मंदिर तिरुपति बालाजी के दर्शन के लिए। 1700 साल पुराना ये मंदिर हमारे प्राचीनतम मंदिरों में से एक है। इस मंदिर में संस्कृत, तेलुगु, तमिल और कन्नड़ भाषाओं में इतिहास बताने वाले 640 शिलालेख हैं और 70,000 से भी अधिक भक्त यहाँ प्रतिदिन अब इस तीर्थ यात्रा के समापन का समय आ गया है, पर इसे समाप्त करने से पहले चलते हैं शिरडी और ले लेते हैं साईं बाबा का आशीर्वाद। यही वो 100 साल पुरानी शिरडी है, हमारे साईं की शिरडी। बांध गए भक्तों के मन में श्रद्धा की। మీకు వీడియోలో మరి నేను ఎంతవరకు తీసింది యాక్చువల్గా షార్ట్స్ తీద్దామని చెప్పని చిన్న చిన్న షార్ట్ బిట్స్ చేద్దామని చెప్పని కెమెరా స్ట్రైట్గా పెట్టి తీసుకున్నాను. బట్ అంతా కలిపి షిరిడి ట్రిప్ అని ఒక వీడియో షేర్ చేసేయచ్చు కదా అని అనిపించింది. ఇది ఒక హైలైట్ అంటే తర్వాత లంకా దహనం మామూలు లెవెల్ కాదు, అసలు ఎక్స్ట్రాడినరీ. అవి ఒక మనకి మూవబుల్ చైర్స్లా ఉంటాయి కదా మనకి, అంటే 3D యానిమేషన్ లాగా దగ్గరికి వస్తున్నప్పుడు సీట్ని కూడా మనకు అది మంచిగా, అంటే మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, బట్ నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. చిన్నగా ఇంతకుముందు ఎక్కడో చూశాను కానీ ఇదైతే ఇంకా టూ మచ్ అనమాట. మొత్తం మనం అందులోకి వెళ్ళిపోతాం. హనుమంతుడు ఎలా అయితే మనకి అందులో జంప్ చేసి వాటర్లో వెళ్తూ ఉంటాడు, లంకా దహన్ ఏం చేస్తాడో మొత్తం 3Dలో ఆ పొగలు రావడం కానీ, ఆ బబుల్స్ రావడం కానీ, నీళ్ళు రావడం కానీ సముద్రంలో, అవన్నీ మనకి ఎక్స్పీరియన్స్ అవుతాయి మన మీద అనమాట. ఆ సీటు మొత్తం ఊపేస్తుంది మనకి, మనం కూడా దూకుతున్నట్టు, లేస్తున్నట్టు, ఊగుతున్నట్టు అన్నీ సీట్లో కూర్చుంటే అంత ఎక్స్పీరియన్స్ అయింది. ఆ తర్వాత కాళింగ్ మద్దర్ ఉంది, బాబాద్ ఉంది, ఇంకా అలా 5-6 షోస్ 4 అవర్స్లో మంచిగా చేస్తాము. 10 to 2 వరకును. మధ్యలో ఒక చిన్నది అక్కడ సింగింగ్ ఏదైనా మీరు చేయాలనుకుంటే చేయొచ్చు అన్నప్పుడు వాడు మాకు మైక్స్ ఇచ్చారనమాట. సీతని మంచిగా పాట పాడాము.
లాస్ట్ బాబాది చూసి బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఇలా బాబాయే మన ముందు కనిపించారన్నట్టుగా ఎవరో పెద్ద ఆయన మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చారు. వెంటనే అక్కడ ఎంతమంది భక్తులు అంటే బాబాయే వచ్చి అక్కడ ఉన్నారేమో అన్నట్టుగా అనిపించింది. మమ్మల్ని కూడా అడిగారు అనమాట, కహాసే ఆయే అంటే హైదరాబాద్ అంటేను. ఆయన అంటున్నారు చూసి, ఇంత చక్కగా నవ్వుతున్నావు లక్ష్మీదేవిలాగా, అంటే హిందీలో అంటున్నారు, तुम इतनी अच्छे से हंसती हो, लक्ष्मी देवी की जैसी हो, హమేషా ఖుష్ రహో, దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్తున్నారు. నన్ను చూసి నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, అదే అంటే నిజంగా బాబాయే ఆ మనుషులునే కదా మనం భగవంతుని చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అదొక మంచి ఎక్స్పీరియన్స్. తర్వాత కాళింగ్ మర్దన్, కృష్ణుడు నదిలో మనకి విషసర్పంతో చేసింది ఫైటింగ్ అంతా సేమ్ అది కూడా ఇంతే, కానీ బట్ లంకా దహనంత చైరు మొత్తం ఊగిపోవడం అవి ఏం లేదు, సింపుల్గానే ఉంది. బట్ ఈ 6 షోస్ మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. 3D 5D ఈ కాళింగ్ మర్దన్ అయితే 5D అనమాట, పెద్ద స్క్రీన్, బిగ్ స్క్రీన్ మీద అనమాట. చాలా అంటే చాలా బాగుంది, ఒక ఎక్స్పీరియన్స్. అందరూ అరుపులు కేకలు. 2 రోజులు మాత్రం 2 నిమిషాల్లో అయిపోయింది. చాలా బాగా చేసుకున్నాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. చిన్న షాపింగ్ కూడా చేశాను. ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. సో షిరిడి ట్రిప్ అనమాట. ఎవరైనా ప్లాన్ చేసుకోవాలని వాళ్ళకి మేబీ యూజ్ అవ్వచ్చు ఈ వీడియో. ఏం చూడాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అన్నది. ఉదయం శనివారం కాబట్టి నలుపు దుస్తులు ధరించాలని చెప్పి నేను నల్ల చీర కట్టుకుని వెళ్ళాను, అంటే శనీశ్వరుడికి ఇష్టం అని చెప్పని. మళ్ళీ మంచిగా సాయంత్రం వచ్చాక లైట్ వెయిట్గా ఉన్నవి పెట్టుకుంటే దర్శనానికి మళ్ళీ 6కి చక్కగా రెడీ అయ్యి వెళ్ళొచ్చి నైట్ పడుకొని మళ్ళీ పొద్దున్నే సాయి తీర్థకి వెళ్ళి మళ్ళీ 2:30 కల్లా లంచ్కి వెళ్ళి లంచ్ చేసేసి 3:30కి వచ్చి మళ్ళీ 6కి కాబట్టి ఒక 1 అవర్ మళ్ళీ అంతా ప్యాకింగ్ చేసేసుకుని 5 కల్లా మేము చెక్అవుట్ అయిపోయాం అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మండే కల్లా ఇంటికి వచ్చేసాం. సో ఇది మా మొత్తం షిరిడి ట్రిప్పు. లాస్ట్లో మాత్రం మూషిక్ షో అని చెప్పి ఒకటి జరిగింది. ఇంతమందిలో కూడా మూషిక్ మహారాజు నన్ను పిక్ చేసి మాట్లాడారు. ఒకసారి మీరు కూడా వినండి, సరదాగా ఫన్నీగా ఉంటుంది. ఆ బ్లూ చున్నీని ఒకసారి ఇవ్వండి మైకు అని చెప్పని మూషిక్ మహారాజ్ చెప్పి, మీరు ఇంత అందంగా ఎలా ఉంటారు, ఏం రాసుకుంటారు అని ఫన్నీగా అడుగుతున్నారు. చూడండి. आपने कहा बेंच के नीचे हो, ये सारे लोग सहमे से डर रहे हैं। मेहमान आए आपसे मिलने के लिए, इनका स्वागत नहीं करेंगे आप? हाँ जी बिल्कुल। हेलो एवरीवन। हेलो। गणपति बप्पा मोरया। हाँ, तो आपसे एक बात कहूँ? आप गुस्सा तो नहीं करोगे ना? नहीं। आप किसी से कुछ कहोगे तो नहीं ना? कुछ मुझे बताइए, आप इतने खूबसूरत कैसे हो? माय गॉड। अरे यार, यहाँ बैठे सारे मेहमान खूबसूरत ही है। अरे देखा ना, 5 रुपए वाली फेयर एंड लवली का कमाल, उजाला ही उजाला। ఫైనల్గా బయటకు వచ్చేసరికి ఇంకొక సైడ్ ఏమో ఇలా బాబాది కూడా మళ్ళీ మంచిగా మనం ఎలా ఉంటుంది షిరిడీలో అలాగే ఉన్నట్టుగా ఉందన్నమాట. సాయి తీర్థం ఒక పెద్ద ప్లేస్ అనమాట. మొత్తం ఇండోరే, బయట ఏముండదు, ఎండలో ఏముండదు మనకి. లోపల అన్ని షోస్ అన్నీ ఉంటాయి. చక్కగా మంచిగా చేసుకుని ఒక 4 అవర్స్ పిల్లలు ఉంటే మంచిగా ఎంజాయ్ చేస్తాను. చక్కగాను చేసుకుని మళ్ళీ మనం మంచిగా వచ్చేయడమే. ఇది మా షిరిడి యాత్ర చక్కగా జరిగింది. మీకు కూడా నచ్చుతుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదైనా వెళ్ళాలనుకుంటే, ఇంకేదైనా నాకు తెలియకపోతే కనుక మీరు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అప్డేట్ అవుతాను. మళ్ళీ ఎప్పటికి వెళ్తామో ఏమో అనుకోలేదు. చెప్పానుగా 15 ఏళ్ళ తర్వాత వెళ్ళాను. మళ్ళీ బాబా దయ అంతే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్. జై సాయిరామ్.